బీదలకు నిరీక్షణ కలుగును, అక్రమము నోరు మోసుకొనును. ఆమేన్. ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు నామములో మీకందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. ప్రతిరోజు కూడా ఈ వాగ్దానం రిసీవ్ చేసుకుంటూ ఆధ్యాత్మికంగా మీరు బలపరచబడుతున్నందుకే యేసయ్యకి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ఈ పరిచర్యను ప్రేమిస్తూ ప్రోత్సహిస్తూ సహకారాన్ని అందిస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్ములను దీవించునుగాక. ప్రతిరోజు దేవుని మాట అందించుటకు నేను ఎంతో సంతోషిస్తున్నాను. దేవుడు మనకిచ్చిన ఈ కృపను బట్టి ఆ మాట ద్వారా మనకు ధైర్యపరచబడుతూ గొప్ప నిరీక్షణ కలిగిన వారిగా, విశ్వాస వీరులుగా మార్చబడుతుముగాక. ఆమేన్. బీదలకు నిరీక్షణ కలుగును. అవును, ఒక దీనత్వం కలిగి ఒక బీదరికంలో ఉన్న వ్యక్తులు ఎప్పుడు కూడా అనుకుంటారు, నన్ను దేవుడు ఆశీర్వదిస్తాడు, నేను ఒకరోజు నా పరిస్థితులు మారిపోతాయి, నేను మంచిగా ఉంటాను అనే ఒక నిరీక్షణ ఉంటుంది. కనుక ప్రియ సహోదరి సహోదరుడా, నీవే స్థితిలో ఉన్నా, ఆత్మీయతలో బీదరికంగా ఉన్నావా? ఆర్థికపరమైన బీదరికంలో ఉన్నావా? కుటుంబంలో నీవు ఒక దీన మనసుతో, ఒక దీన స్థితిలో ఉన్నావా? దేవుని యందు నిరీక్షణ ఉంచు. ఆయన నీ పరిస్థితులన్నిటినీ మార్చివేయగలడు. దేవుని మాట వినబడని బీదరికంలో ఉంటే, దేవుని మాటను గ్రహించలేని దీనస్థితిలో ఉంటే, ఇప్పుడే నీ హృదయము వెలిగించబడునుగాక. ఇప్పుడే నీ నేత్రము వెలుగు చూచునుగాక. గ్రహించే మనస్థితి నా దేవుడు మీకు ఇచ్చునుగాక. ఆమేన్. ఆయన కృపతో మీరు నింపబడి నిరీక్షణ గలవారిగా, విశ్వాసమందు నిలకడగా, విశ్వాస వీరులుగా మార్చబడుదురుగాక. మీ దీనహీన పరిస్థితిని చూస్తున్న నా దేవుడు మిమ్ములను చేయి విడువడు. మిమ్ములను ఒక ఉన్నత దశగా ఆయన నడిపించాలని ఆశపడుతున్నారు. మీ పరిస్థితి ఏదైనా సరే నా దేవుని చేతికి అప్పగించండి. ఆయన మిమ్ములను తిన్నని చక్కని త్రోవలో నడిపించి ఆయనకు మహిమకరముగా, నా యేసయ్య నామం మీ ద్వారా ఘనపరచబడు రీతిగా మిమ్ములను ఆయన హెచ్చించబోతున్నాడు. ఆమేన్. పరిశుద్ధుడు అయిన దేవా, ప్రేమ కలిగిన తండ్రి, మీ స్తోత్రాలయ్యా. మమ్మలను కనికరించే దేవుడవు, కటాక్షించే దేవుడవు. మీ ఎడల నాయన భయభక్తులు కలిగిన వారిని ఎన్నడూ విడిచిపెట్టని దేవునిగా మీరు మాకున్నారు. ఇంత మంచి దేవుని కలిగే జీవించే భాగ్యం మాకిచ్చారయ్యా. ఎందరో లోకములో ఘనులు, గొప్పవారు అనబడిన వారు ఉన్నప్పటికీ అభాగ్యులమైన మమ్ములను మీరు కనికరించారయ్యా. మా ఎడల మీకున్న కటాక్షము, కనికరమును బట్టి స్తోత్రం చెల్లిస్తుంది అయ్యా. నిరీక్షణతో, విశ్వాసముతో మీ మార్గములను వెంబడిస్తున్న నీ పిల్లలను మీరు ఘనపరచండి అయ్యా. దీవించండి, ఆశీర్వదించండి. వారి నిరీక్షణకు ఆధారముగా మీరు నిలిచి ఉన్నందుకై స్తోత్రం. వారి విశ్వాసాన్ని ఘనపరచబోతున్నందుకై స్తోత్రం అయ్యా. ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. వారికున్న ప్రతి సమస్యకు పరిష్కార మార్గమును మీరు అనుగ్రహించండి. ప్రతి బలహీనతల నుండి విడుదలనివ్వండి నాన్న. మీ కృప చూపమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఈ పరిచర్యను ప్రేమిస్తూ ప్రోత్సహిస్తున్న మీ అందరికీ కూడా నా దేవుని ఆశీర్వాదములు నిండారులుగా కలుగునుగాక. ఆమేన్.